వేములవాడ ఆలయ అధికారులపైన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవులను కూడా రక్షించకపోతే ఎలా అని ప్రశ్నించారు. అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరికాదన్న బండి సంజయ్ సరైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత లేదా అని ఫైర్ అయ్యారు. గోవులకే రక్షణ లేకపోతే భక్తులకు ఏమిస్తారని క్వశ్చన్ చేశారు. గోవుల సంఖ్యకు తగినట్లుగా సౌకర్యాలు కల్పించాలని సూచించారు బండి సంజయ్. వేములవాడ అధికారులపైన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవులను రక్షించకపోతే ఎలా అంటూ ఆయన చాలా తీవ్రంగా అక్కడ చనిపోతున్న గోవులకు సంబంధించి రెస్పాండ్ అయ్యారు. అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని చెప్పి బండి సంజయ్ మండిపడ్డారు. సరైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఖచ్చితంగా అధికారులకు ఉంటుంది. అదేవిధంగా ఆలయ నిర్వహణ కూడా చాలా ప్రాపర్గా చేయాలని చెప్పి బండి సంజయ్ చెప్పారు. ఇక గోవులకే రక్షణ లేకపోతే భక్తులకు ఎలాంటి రక్షణ కల్పిస్తారు అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. గోవుల సంఖ్యకు తగినట్లుగా అక్కడ సౌకర్యాలు కల్పించాలని కూడా బండి సంజయ్ చెప్పారు. దేవస్థానంలో ప్రతిసారి రాయరాజేశ్వర దేవస్థానంలో ప్రతిసారి ఈ కోడలు చనిపోవడము కానవతిగా మారింది. దానికి వెంటనే దేవస్థాన అధికారులు ఏ అట్లా కాలేదని చెప్పారు. కాబట్టి నేను ఇవాళ వెంటనే యువగారితో మాట్లాడతా. తప్పకుండా ఆ గోవులను రక్షించాల్సిన బాధ్యత వేములవాడ రాయరాజేశ్వర దేవస్థానం మీద ఉన్నది. పైసలు తక్కువ మీరు గోవులను రక్షించకుంటే ఇక భక్తులకు ఏం సౌకర్యం కల్పిస్తారు? గోవులను రక్షించకుంటే ఏం తక్కువైంది? మరి కనీసం ఆ గోవులను రక్షించడానికి సరైన సదుపాయాలు కల్పించి సరైన సౌకర్యం కల్పించి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఇలా అధికారుల మీద ఉంది. ఇప్పుడు పాత పద్ధతే పెట్టుకోవద్దు కదా, సంఖ్య పెరుగుతూ ఉంటుంది, దాని తగ్గట్టు సౌకర్యాలు ఏర్పడేసుకోవాలి. మేము గదే గిరిగీసుకొని కూర్చుంటామని కాదు కదా. భక్తుల సంఖ్య పెరుగుతున్నది, గోవుల సంఖ్య పెరుగుతున్నది, ఆదాయం పెరుగుతున్నది. కాబట్టి దాని తగ్గట్టు ఏర్పాటు చేసుకున్న బాధ్యత అధికారులు. ప్రతిసారి ఈ సంఘటన ఇటువంటి సంఘటన జరిగినప్పుడు గదే కారణం చెప్తే తప్పది. అదే కారణం చెప్పి టైం